ఇక్కడైతే వర్షం పడుతుంది. సో ఇది చూసిన వెంటనే ప్రాణం లేచొచ్చింది. ఎందుకంటే నిన్న అయితే ఎండ దంచేసిందండి. 40 డిగ్రీలు మామూలుగా లేదు. అగ్నిపర్వతంలో అగ్నిగుండంలో ఉన్నట్టు ఉంది అనమాట. సో ఇవాళ అది చూసిన వెంటనే ప్రాణం లేచొచ్చింది. వంట చేసుకోవడానికి మంచి కన్వీనియంట్ టెంపరేచర్ అనమాట. సో అందుకని చెప్పేసి ఏం చేద్దామని ఆలోచించి బిర్యానీ చేసేద్దామని అయితే ఫిక్స్ అయిపోయా. సో ఇంకా ఆగుతామా వెంటనే వెళ్ళి చికెన్ అయితే కొన్నాను. నేను ఇటాలియన్తో కొట్టించా. యాక్చువల్గా మొరాకన్ షాప్లో కొట్టిస్తాను నేను చికెన్, బట్ ఇక్కడ ఇటాలియన్తో కొట్టించడం జరిగింది ఈరోజు. సో వీళ్ళు ఏంటంటే చికెన్ని 2 ఫామ్స్లోనే కన్జ్యూమ్ చేస్తారు. ఓన్లీ డైరెక్ట్గా స్టఫ్ చేసి చికెన్ని అవెన్లో పెట్టేసుకుంటారు. ఇది వన్ టైప్. అంటే పొటాటోస్తో స్టఫ్ చేస్తారు అది కూడా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొత్లెత్తా అని చెప్పేసి బర్గర్ ప్యాటీ టైప్లో తయారు చేస్తారనమాట. డైరెక్ట్గా బ్రష్ని తీసుకొని దాన్ని ఒక హ్యామర్తో స్లాబ్ చేసి ఒక థిన్ లేయర్ కింద చేసుకొని దాన్ని బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తినేస్తారు. దానికి ఫ్లేవర్ ఏం ఉండదు, జస్ట్ కొంచెం ఉప్పు వేసుకొని తినేస్తారు. అలా ఎలా తింటారో అర్థం కాదు. సో బట్ వాళ్ళ ఫ్లేవరింగ్ అనమాట. మీకు దీన్ని చూడాలనిపిస్తే నాకు కమెంట్ అయితే చేయండి, నేను రెసిపీ చూపిస్తాను మీకు. దాన్ని ఎలా తింటారు అనేది కూడా చూపిస్తాను. ఈరోజు ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే నేను ఏదైతే పుదీనా మొక్క పెంచానో ఆ పుదీనా మొక్క ఆకులు వాడే బిర్యానీ చేశాను. సో నాకు చాలా బాగా అనిపించింది. అండ్ బిర్యానీ అంటే గుర్తుకొచ్చేది మా మమ్మీ అనండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం బిర్యానీ చేసింది మా మమ్మీతో కలిసే. దమ్ బిర్యానీ ఇది విస్మయ్ ఫుడ్ ఛానల్లో చూసి చేయడం అయితే జరిగింది. అప్పటి నుంచి ఇదే ఫాలో అవుతా. ఎందుకంటే నేను చేసిన బిర్యానీస్ అన్నిటిలో ఆయన చెప్పిన రెసిపీతో వచ్చిన బిర్యానీ అయితే చాలా బాగుంది కాబట్టి. ఒకప్పుడు ఎప్పుడూ అనుకోలేదు, మా మమ్మీ కూడా అనుకుని ఉంటారు. ఎందుకంటే నేను వంటగదిలోకి వెళ్ళేదే చాలా కష్టంగా వెళ్ళేదాన్ని. మా మమ్మీ బయటకు వెళ్ళినప్పుడు ఒక కోడిగుడు అలాంటి నేను పొద్దున్న సాయంత్రం వండడం అంటే నార్మల్ మ్యాటర్. ఇది కాదు నార్మల్ మ్యాటర్. యాక్చువల్గా నేను వచ్చిన తర్వాత 8 to 10 మెంబర్స్కి డైలీ కుక్ చేసేదాన్ని తెలుసా. ఎందుకంటే ఎవరికి వంట రాదు, నాకే కొంచెం చేయి తిరిగేదనమాట. సో నేనే వండేదాన్ని. నేను చేసింది తినగలిగే వాళ్ళు కూడా. సో అది కొంచెం ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి. సో తర్వాత ఇంకేముంది, వీడియో ఎండ్ వరకు అయితే వచ్చేసాము. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నాకు కర్రీ లేకుండా బిర్యానీ అయితే ఎక్కదండి. మీరు కూడా అంతేనా, లేదా నేను ఒకదానే వియడా? మా ఇంట్లో అయితే ఇలాగే అలవాటు చేశారు. సో నాకు ఇలాగే అలవాటు, బిర్యానీతో పాటు కర్రీ అయితే ఉండాలి.